అడుగున దీనికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ స్కీమ్ కొనసాగించుకుంటూ వచ్చింది. అయితే మనం 2008లో పెట్టించిన స్కీము 2010లో రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసేయాలని చూశాను. అప్పుడు నేను 5 రోజులు అమ్మ నిరాదీక్ష చేశాను. చాలా నిరాదీక్షలు అట్టట్టుంటాయి, నేను దాన్ని వక్రీకరించాను. కానీ నేను నిజమైన నిరాదీక్ష చేశాను. ఎందుకంటే 69 కిలోలు ఉన్న నేను 53 కిలోలకు తగ్గాను. 15-16 కిలోలు తగ్గితే హాస్పిటల్ ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా వినిపించుకోలేదు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య దిగొచ్చి, సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చి దిగొచ్చి మంత్రివర్గ ఉపసంహరణ వేసి నా దగ్గరికి వచ్చి చర్చలు జరిపి ఆ స్కీమ్ బకాయిలు ఇస్తాం, ఈ స్కీమ్ను కొనసాగిస్తాం, ఆ ఫైల్ రద్దు చేయాలని ఏ ఫైల్ అవుతుందో దాన్ని చెప్పి నమ్మబట్టినవాడి. అప్పటి నుంచి ఆ స్కీమ్ నడుస్తుంది. రోషయ్యనే దిగిపోయాడు. తర్వాత కిరణ్ రెడ్డి వచ్చింది. చూస్తే ముఖం మంచుకుంది కానీ గుణం అస్సలు బాగుంది. ఆయన ఈ స్కీమ్ను తీసేయాలని రకరకాల సబ్ కమిటీ వేసి కోత కోయాలని 10,000 ర్యాంక్ అని అదని ఇదని ఎన్నో కథలు పడ్డాడు. చెప్పిన మీకు గోచి ఊడిపోతుందని చెప్పిన భయపడ్డాడు. రోజు చాంబర్కి పోయి ముఖం మీద ఎత్తి తిట్టిన మన రాజేందర్ రెడ్డి అందరూ తిడుతుంటే లేచిపోయాడు. ఈ తర్వాత చాంబర్లకి లేచిపోయాడు, అలిగిపోయాడు వెంబడే. ఇక అప్పుడు అయినా ఆ స్కీమ్ కంటిన్యూ అయింది. కేసీఆర్ వచ్చారు, స్కీమ్ను కంటిన్యూ చేశారు. ఆయన చాలా చక్కగా 10 ఏళ్ళల్లో ప్రతి ఇయర్ 2,000 కోట్ల నుంచి 2,500 కోట్లు ఇచ్చారు. లాస్ట్కి ఏదో కొద్దిగా బకాయి ఉండిపోయింది ఎలక్షన్. మొత్తం మీద సాఫీగా 10 ఏళ్ళు నడిచింది. అంతేకాదు కేసీఆర్ నేను కోరితే ఇంకా 2-3 అడిషనల్గా చేశాను. ఏంటిది? ఐఐటి, ఐఐఎం, ఇతర రాష్ట్రాల్లో చదివే నీటు వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు కూడా పూర్తి ఇవ్వాలని జీవో తీశారు. ఆ జీవో అయిపోయింది, ఇప్పుడు కనిపిస్తలేదు. ఆ జీవో లెక్కిన మొన్న లెక్కితే ఫైళ్ళలో లేదు. అంటే ఇది ఎట్లా మాయిందంటే ఇది రేవంత్ మాయ అని చెప్తున్నారు. కేసీఆర్ ఇంకా ఎక్కువ చేశాడు, మంచిగా చేశాడు. ఆ తర్వాత ఇవే కాకుండా గురుకులాలు, మైనార్టీ గురుకులాలు పెట్టి బీసీ పెట్టకపోతే 3-4 ధర్నాలు ఏంటంటే పిలిచి కృష్ణ నేను బీసీలకు ఇంకా ఇస్తాను 119 2 సార్లు 240 ఇచ్చాడు. అంతేకాదు మరొక సంవత్సరంలో 50 ఇచ్చాడు. డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు, లా కాలేజీలు ఇచ్చాడు. గురుకుల సిస్టమ్ లోపల విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేశాడు. రేవంత్ రెడ్డి రాకముందే ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. అరే ఈ బీసీ నాయకుడు బాగా చదువుతున్నాడు, వీళ్ళు ఎక్కువ ఎగురుతున్నారు, నేను అధికారంలోకి వస్తే ఈ కత్తెన పెడతానే ఎప్పుడో ప్లాన్ ముందు చూపుతో డిజైన్ చేసుకున్నాడు. రాకముందు మాత్రం చాలా వెళ్ళాడు. ఈ స్కీమ్ ఇంకా మెరుగుపరుస్తా, ఇంకా డబ్బెక్కిస్తా, ఆ 10,000 ర్యాంక్ తీసేస్తా, అందరికి ఇచ్చేస్తా, టోటల్ బకాయిలు ఇచ్చేస్తా, మీ ఫీజుల విషయంలో కూడా ఇతర రాష్ట్రాలు జరుగుతున్నాయి ఏదైతుందో అది ఇంప్లిమెంట్ చేస్తా, అన్ని కార్యక్రమం విదేశాలలో కూడా ఇస్తాను. అతని చేతితో వైకుంఠాన్ని పెట్టాడు. అందరు నమ్మారు. మనోళ్ళు అమాయకులు కాబట్టి ఎగిరి అంతేసి ఈ మునగాడు ఏదో చేస్తాడు. మాటల్లో మునగాడు, చేష్టల్లో మాత్రం కాదు. అన్యాయం చేసిండు. ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించాడు. అట్లా చేస్తే ఆయన ఎంత పథకం ప్రకారం కూడా మీరు చూడండి. కుట్రపూరితంగా ఈ స్కీమ్ ఎత్తేసి కుట్ర వచ్చిన నుంచి అన్నిటికీ బడ్జెట్ వస్తేనే కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు ఒక కాంట్రాక్టర్ బకాయి ఉంటే ఫస్ట్ దానికే వచ్చింది సార్. 7,000 కోట్లు ఇచ్చేసి ఇంకొకటి నా కాంట్రాక్టర్ వాళ్ళే పెద్ద కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళకు కానీ 4,500 కోట్లు ఉంటే 4,500 కోట్ల సెకండ్ సంతకం పెట్టి ఫీజులది 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయి పెండింగ్ పెట్టు, దాని మీద ఆలోచించాలని ఫైనాన్స్ అధికారులతో అంటే వాళ్ళు నన్ను ఫోన్ చేశారు. ఏమన్నా వీడు ఎక్కడెక్కడ నూతన మాట్లాడుతున్నాడు, ఈ ఫీజుల స్కీమ్ మీద తీసుకొస్తే ఇష్టం చూస్తున్నాడు, కళ్ళు ఉరిమి చూస్తున్నాడు, మమ్మల్ని మాట్లాడదామంటే భయం అవుతుంది. అంటే నేనంతా భయం తీస్తా. మంచి మంచి చెన్నారెడ్డి, జగన్ రంగారావు లాంటి ఉన్నారు. నేను చదివేటప్పుడే
కొట్లాడి స్కీములు పెట్టించిన ఈయనకపోతే అసెంబ్లీ వెళ్ళగొట్టాము. ఈయన పీరియడ్లో కూడా మళ్ళొకసారి అసెంబ్లీ వలుగుతుంది కాబట్టి ఏం భయపడకుండా చెప్పాను. ఇక 3 నెలలు రాలేదు, ధర్నాలు చేసి కాలేదు. ధర్నాలు దాదాపు ఈయన పీరియడ్లో లెక్క చేస్తే 96 సార్లు ధర్నాలు, బైకాట్లు, కలెక్టరేట్ ఉంటుంది. స్టేట్ వైడ్గా ఒక్కొక్క చోట 5,000, 10,000 మంది ర్యాలీలు తీసారు, అమ్మాయిలు అబ్బాయిలు. కానీ చదవలేదు. రిపోర్ట్లు వస్తే చదవని కూడా చదవడట. ఏం చూస్తున్నాయి పోరగల పక్క ప్రయాణాలు అంటే ఆయన ఉద్యమాల మీద గౌరవం లేదు. ఎంతసేపు భూముల మీద ప్రేమ. ఈయన వచ్చిన తర్వాత సర్కారు భూములు రవి చేస్తున్నాయి. ఆయన అది పార్ట్నర్షిప్ల ముందని ఉన్నాయి, పాకిస్తాన్ పారిపోయినాయి. ఆ భూములు ఆయన మీదకే ఉన్నాయి. అవుటి మీదనే కాదు ఎంతసేపు. ఎక్కడ ఉన్నాయి భూములు? ఇనాం భూములు ఎక్కడ ఉన్నాయి? అజాయిన్ భూములు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి? అదేవిధంగా సీలింగ్ భూములు ఎక్కడ ఉన్నాయి? రకరకాలు. ఇప్పుడు ఇల్టన్ భూములు అంటే పరిశ్రమలకు గత ప్రభుత్వాలు కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం దొబ్బేదిగా చూస్తుంది. 1,000 కోట్లు, 100 కోట్ల కోసం మన ఊళ్ళో రైతు బంధు ఎప్పుడు వస్తుంది, 6,000 ఎప్పుడు వస్తాయి అని చూస్తారు, స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుంది 50,000 అని చూస్తారు. కానీ ఆయన 100,000 కోట్ల కోసం ఈ ఇల్లు పట్టది, లారీలు పట్టాయి, విమానాలు పట్టాయి, అన్ని పైసల కోసం ఆయన. కాబట్టి దాని మీద ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయితే ఫీజుల స్కీమ్ని ఎత్తేద్దామనే కుట్ర ఆయన 100% ఉంది. 3-4 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకటి, బకాయిలు ఇవ్వకుండా 3,000 బకాయిలు ఉండేవి కాంగ్రెస్ మొదటి వచ్చిన అప్పుడు ఆ సంవత్సరం మీకు కలిసిపోయింది. ఆ బకాయిలు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం వచ్చే బకాయిలు ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం వచ్చే బకాయిలు ఇవ్వలేదు. ఇప్పుడు 10,000 కోట్లు అంటాడు. సంవత్సరానికి దానికి పట్టింది 2,000 కోట్లు. నీవు ఎప్పటికప్పుడు ఇస్తే కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, ఎప్పటికప్పుడు ఇచ్చలేదా? ఇచ్చిండు. బకాయిలు ఉన్నాయి, లేవు. లాస్ట్లో ఆయన దిగిపోయేటప్పుడు ఉన్న బకాయిలే ఉంటాయి. ఆ బకాయిలు ఇవ్వలేదు. బకాయిలు పెంచడం అంటే ఉద్దేశం ఏంటిది? ఈ స్కీమ్ని ఎత్తేద్దామని. మంచి కుక్కని చంపేయాలంటే ఏం చేయాలి? దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. ఈ స్కీమ్ బడ్జెట్ బకాయిలు వేయకపోయేటట్టు చేస్తే ఇవి నేను మొయ్యలేను, నేను చేయలేను, నాకు కడుపు తీర్చే దొరికాయి, అప్పు దొరకలేదు, నన్ను గొప్ప తీర్చే కూడా పైసలు లేదు, ఏం చేయాలని చేతులు ఎత్తేద్దామని ముందే ఒక పథకం ప్రకారం చేసింది. దీన్నే అట్లా దాని ఒక భాగం. మొన్న కాలేజీలు కూడా 2 సార్లు బంద్ చేసాడు. కాలేజీలు ఒకసారి 4 రోజులు బంద్ చేసాడు, వాళ్ళని భయపెట్టాడు. ఒకసారి 8 రోజులు నిరవధికంగా కాలేజీలు బంద్ చేసాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ కాలేజీలు రద్దు చేస్తా అట్లా చేస్తుంటారు. మేము మళ్ళా నేను స్ట్రైక్ చేస్తుంటే ఒక మాట చెప్పి మా కృష్ణన్న అమాయకంగా కాలేజీలో ఉచ్చులా పడ్డడం వల్ల వాళ్ళ లైన్ లేదు. నేను ఎంబడే కౌంటర్ ఇచ్చిన. నేను ఉద్యమం చేసేది కాలేజీల కోసం కాదు, విద్యార్థుల కోసం. ఈరోజు కాదు, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈరోజున్న హాస్టల్స్, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు, అదేవిధంగా గురుకులాలు మీరు పెట్టిన ప్రేమతో కావు. మీరు పెట్టే దేశంలో అందరు పెట్టారు, ఏడలేదు. గురుకులాలు దేశంలో ఎక్కడ లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ దేశంలో ఎక్కడ లేవు, అందరికీ స్కాలర్షిప్ దేశంలో ఎక్కడ లేవు. అదేవిధంగా హాస్టల్లో 6,000 హాస్టళ్ళు ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలలో. ఉత్తరప్రదేశ్లో 1000 హాస్టళ్ళు ఉన్నాయి. అంత పెద్ద రాష్ట్రాలు. ఇది చిన్న రాష్ట్రంలో 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము పోరాడి పెట్టిస్తున్నాం. చదువు కోసం పోరాడినాం. మేము వేరేది ఏం పెట్టలేదు. చదువు ద్వారానే ఈ కులాలలో గుణాత్మకమైన మార్పు వస్తాయి. ఎప్పుడైతే మనం ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టినామో అప్పటి నుంచి మన గుడ్డ సత్యం ఇంతకుముందు చెప్పినట్టు సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆ మార్పు గణనీయమైన మార్పు, కంట్లం కూడా కనిపిస్తుంది. ఆ మార్పు ఎట్లా అంటే ఈరోజు లేబర్ దొరకలేదు.